అండి ఈరోజు వచ్చేసి మనం భాగ్యంగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మ ఐ అండ్ ఆర్గన్ డొనేషన్ ఫౌండర్ వచ్చేసి గంజి రాజమౌళి గుప్తా గారు, గంజి ఈశ్వర్లింగం గారు ఉన్నారు. వారి యొక్క మెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ గురించి ఒకసారి చెప్తారు. ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్, ఇది చాలా మంచి ఏంటంటే సేవా కార్యక్రమంతో ముందుకెళ్తుంది. సరే సార్ యొక్క వారి మాటల్లోనే ఉందాం మనం. నమస్కారం అండి, నా పేరు గంజి ఈశ్వర్లింగం, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం హైదరాబాద్. ఇప్పటివరకు మా సంస్థ ద్వారా 1569 కార్నియాస్ సేకరించి ఆంధ్ర తెలంగాణ ఉన్న ఐ బ్యాంకు ద్వారా కొన్ని వందల మందికి కంటి చూపు ఇవ్వడం జరిగింది. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి 12 కిడ్నీలు, 6 లివర్స్, 1 హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేపించడం జరిగింది. అలాగే 183 డెడ్ బాడీలు చనిపోయిన వ్యక్తుల ఫ్యామిలీ నుంచి కన్సెంట్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్రలో ఉన్న మెడికల్ కాలేజీలకి వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఇవ్వడం జరిగింది. అలాగే 183 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర తెలంగాణలో స్కూల్స్, కాలేజీ, ఎన్జిఓస్, సీనియర్ సిటిజన్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రాము చేయటం జరిగింది. నా పేరు సుబ్బరాజు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ నేత్రదాన ప్రోత్సాహ సంఘం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ అమ్మ ఆర్గనైజేషన్ స్థాపన నాటి నుంచి కూడా దీని వెనకాల ఉండి నేను ఈశ్వర్లింగానికి చేదోడు వాదోడుగా నడిపించడం జరుగుతుంది. మనం నేత్రదానం గురించి, అవయవదానం గురించి, శరీరదానం గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ వాస్తవానికి ఈ దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 1% మంది కూడా వీటికి ముందుకు రావడం లేదనేది బాధాకరమైన వాస్తవం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వీటి గురించి తెలుసుకోవాలి, ఆచరణలో ముందుకు రావాలి. నేత్రదానాన్ని ప్రతి కుటుంబం కూడా తమ కుటుంబ సాంప్రదాయంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. ప్రెసిడెంట్ వరలక్ష్మి గారు మనకు ఏపీ అండ్ తెలంగాణలో చాలా సేవా కార్యక్రమాలు పనిచేస్తున్నారు. వీరు ఇప్పటివరకు కూడా ప్రతి నెల ఏ ఆర్గనైజేషన్ కూడా కొన్ని కోట్ల రూపాయల వరకు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తారు. ఆ యొక్క వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు ఒకసారి మాట్లాడితే మనము మేడం గారు మాట్లాడుతుంటే సంస్థలు ప్రోత్సహించడం మనందరి ధర్మం, మనందరి కర్తవ్యం. తప్పకుండా అందరూ పాటించాలని నేను అమ్మ బాడీ డోనర్స్ అసోసియేషన్కి నేను గౌరవ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. దాదాపు 22 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి సమాజంలో. మా కుటుంబంలో ఆచరించి ఈ ముందుకు నడుస్తున్న వాళ్ళ మా తండ్రి, మా బాబాయ్, వీళ్ళందరినీ కూడా బాడీ రక్తదానం నేను 65 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వృద్ధి దారులంటే ఆపేశాను. మన ధర్మం అని మన చాటుతున్నాం. ఐ డొనేషన్ చేయడం మన బాధ్యత. సమాజంలో చాలా మందికి అవసరం అంటే కాబట్టి ఇప్పుడు శ్రీలంక లాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ మన దేశానికి కాబట్టి మన దేశంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యకరంగా ఐ డొనేషన్ చేస్తాము అని చెప్పాము. ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్ చేస్తామని ముందుగానే రాయగలరు. విషయం అవసరం కూడా. అందరికీ నమస్కారం. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పోషించడానికి సమాజంలో అందరూ కూడా పనిచేయాలనుకుంటూ ఈ అమ్మ ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్లో మేమందరం సభ్యులుగా పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు అనేక మందిని ప్రచారంతో ఈ మూఢనమ్మకాలని వదలండి, ఐ డొనేషన్ కానీ బాడీ డొనేషన్ కానీ ప్రజలకి అందజేయాలి, దాన్ని మెడికల్ కాలేజెస్కి ఇవ్వాలని చెప్పేసి మేము చాలా కార్యక్రమాలని గంజి ఈశ్వర్లింగం గారితో కలిసి పనిచేశాము. ఇంకా ముఖ్యంగా చెప్పడానికి మనము ప్రజల్లో ఉండే ప్రజలకి ఈ సందేశాన్ని నిరూపంగా ప్రచారం చేయాలని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 1998లో అప్పటి నుండి నేను ఐ డొనేషన్కి సంబంధించిన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ అప్పట్లోనే సుబ్బరాజు గారితో చూస్తూ వాళ్ళు మీర్జాబాద్ నుండి ఐ డొనేషన్స్ పంపించడం వల్ల ఆయనకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆ తర్వాత 13 సంవత్సరాల క్రితం నేను వాసన్ ఐ కేర్లో వాసన్ ఐ బ్యాంక్ స్థాపించాను. అప్పుడే స్థాపించి 13 సంవత్సరాలుగా ఐ బ్యాంక్ ఐ డొనేషన్స్ మీద
వర్క్ చేస్తూ ఇప్పటి వరకు వాసన ఐ బ్యాంక్ దాదాపు 12,500 కార్నియాలను కలెక్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు 7,500 కార్నియాలను కార్నియాలతో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాదాపు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎవరు అడిగినా డాక్టర్స్ మనం పంపిస్తాం. అంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అమ్మ ఐఆర్1 బాడీ డోనర్స్ అసోసియేషన్ లాంటి ఎన్నో ఎన్జిఓస్ ద్వారానే ఈ 12,500లో దాదాపు 80% మనం కలెక్ట్ చేసాం. అంటే వాళ్ళ కృషి వల్లనే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ని మెప్పించడము, వాళ్ళని ఒప్పించడం అనేది చాలా కష్టతరమైన పని. సో ఆ తర్వాత మేము ఇన్వాల్వ్ అవుతాం ఐ బ్యాంక్. అంటే మా దగ్గర కూడా ఐ బ్యాంక్ లో ఐ టెక్నీషియన్స్ అంటే ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు డాక్టర్స్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇప్పుడు ట్రైన్డ్ టెక్నీషియన్ తీసుకొని వస్తారనమాట. ఈ కార్నియా అంటే మొత్తం కనుగుడ్డు కాదు, ఈ నల్ల గుడ్డు పైన ఉండే పొర ఇందులో ఉంటుంది. సింపుల్ ఆ పొర మాత్రమే తీసుకుంటాము. ఈ రెడ్ సొల్యూషన్ లో మనము దాదాపు 4 రోజుల వరకు మనం ఈ కార్నియాని ఉంచగలుగుతాం. సో ఈ 4 రోజుల్లో మనము ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి. బట్ 4 రోజులు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇది బాగుంది, సూటబుల్ అవుతుంది అనుకుంటే వితిన్ 1 or 2 days లో ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే మనకి కార్నియా అంధత్వంతో బాధపడుతున్న వారు, వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశంలో. దాదాపు 13 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. దాదాపు మనకి ప్రతి సంవత్సరము 2 లక్షల కార్నియాలను కలెక్ట్ చేయాల్సి ఉంది. 2 లక్షల కార్నియాలు కలెక్ట్ చేస్తే దేశంలో 1 లక్ష కార్నియాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం మనం. కానీ దురదృష్టవశాత్తు మనము 60,000 కార్నియాలను కలెక్ట్ చేస్తున్నాము. దాదాపు 30,000 కార్నియాలను ప్రతి సంవత్సరం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం మన దేశంలో చూస్తే. కాబట్టి మనము ఈ వెనుకబడడానికి కారణం ఇందాక చెప్పినట్టు ఉంది. ఈ విషయంలో మన ఈ ఎన్జిఓస్ ముఖ్యంగా అమ్మ ఐఆర్1 బాడీ డోనర్స్ అసోసియేషన్ సంబంధించిన గంజి ఈశ్వర్లింగం గారు లాంటి వాళ్ళందరూ కృషి చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఆలోచిస్తాను నేను ఎక్కువగా మాట్లాడితే మీకు నొప్పి కూడా ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా నేను లోతుల్లో భోజనం మీద 3rd floor ఉంది, అందరు ఫోన్ చేసి వెళ్ళాలి. ఎవరు ఖాళీగా వెళ్ళవద్దు, దయచేసి భోజనాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మా కొత్తగా ఎన్నికైన ఈసీ మెంబర్ ఇంతకుముందు రాలే, 2 వచ్చారు. వారి పేరు చదువుతాను, దయచేసి నిలబడండి. ఉమా మహేష్ ఈసీ మెంబర్. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ రాజేశ్వరరావు సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్, చాలా గ్రేట్ సోషల్ వర్కర్ ఆయనే, వారు కూడా మా ఈసీ మెంబర్గా ఉన్నారు. థ్యాంక్ యూ. రక్తదాన మీద ఈయన ప్రచారం చేస్తుంటాడు. ఈయన కారు చూస్తే అసలు మీరు ఇంతవరకు ఎవరు చేయగలరు, అన్ని వాక్యాలు స్లోగన్స్ ఉంటాయి. వారికి మా చిరు సన్మానం. చెప్తే భయం గ్రేట్ అసలు. మనసు చెప్పినట్టే చేస్తాయి. వాస్తవాలు చూపించేది లింగంపల్లిలో మానవుని ఆలోచనకు సహాయకుడు. ఏం చేయలేకపోతున్నాను, ఉపయోగం ఉంటే ఇచ్చేసేయమ్మా అన్నాడు. మీ ప్రాణాలు విడిచే ముందు కన్నీటితో వీడుకోలు పడతాడే తప్ప ఏ కోరికలు కోరలేదు. మెడికల్ గా 5వ చదివాడు మా నాన్న. అవగాహన వచ్చిందేమో, అందువల్ల ఏ కోరిక కోరలేదు. మీ పార్థివ దేహం మెడికల్ కాలేజీ విద్యార్థులకు పాఠాలు నేర్పుతుంటే మీ ఆలస్యం మాకు గుణపాఠాలు నేర్పాయి. అది బాడీ డొనేషన్ వచ్చిన కాడ నుంచి కాలేజ్ ఇచ్చిన కాడ నుంచి ప్రతి క్షణము మా నాన్న గుర్తురాని రోజు లేదు. ఎవరు సరిపోయినా, ఎక్కడ తల్లిదండ్రులు చూసుకోకపోయినా గమనించి దాన్ని బాగా అభ్యాసం చేశానండి. ఇప్పుడు మామూలుగా
ముందు పరిచయం ఉండదు, ఏ అక్షరము తెలియదు. దాన్ని స్పష్టంగా పలికించాలన్నా దిద్దించాలన్నా సరైన వాళ్ళు మనకు సరిగా నేర్పిస్తేనే పలకగలం, చదవగలం. అలా చేయని చదవని వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతమందో ఉన్నారు. అలానే అవయవమాల అండి ఇది. ఈ అవయవమాల మన దేహం యొక్క పాఠ్యంలో ఉంటే ప్రతి ఒక్క అవయవం అందరికీ తెలుసు. కానీ ఈ దేహాన్ని దాని కాలేజీకి ఇస్తే అద్భుతంగా వాళ్ళు తయారవుతారు. అంటే అవకాశం ముందుగా లేని వాడు కాదు కదా చిన్నపిల్లలాగా. అందుకనే అవయవమాల వరుసగా ఇలా బంధము మమతి మనిషికి పండికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాపం తెలియని భాష వెంటపడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని భాష వెంటపడి రుణం తీర్చుకోమంటుంది. నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము తాళి కట్టిన మగడు వేడని కాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము కడుపు చించుకు పుట్టినదరు కాటికి నిన్ను మోసేదొకరు తనకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాల మన కుమార్తె విజయలక్ష్మి అడ్వకేట్ గారు వచ్చున్నారు. అవి లెక్క తీస్తే ఇంకా పెద్ద అమౌంట్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం 2023లో శరీర దానం చేసిన వాళ్ళు 42 మంది ఉన్నారు. అందులో కొంతమంది వచ్చారు, వారికి సన్మాన కార్యక్రమం. ముక్త ఉదయచంద్కి ఆయన అక్టోబర్ 8వ తారీఖు నాడు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వారికి సన్మానం అయ్యి